హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో రీటైల్ ఇన్వెస్టర్ యొక్క పార్టిసిపేషన్, అతనికి స్టాక్ మార్కెట్లో దొరుకుతున్న సౌకర్యాలు, అతనికి ఉన్న ఫెసిలిటీస్, అతను స్టాక్ మార్కెట్లో అందరూ మిగతా ఇన్వెస్టర్స్ ఎలా ట్రీట్ చేయబడుతున్నారో అలానే అతను కూడా ట్రీట్ చేయబడుతున్నారా, అందరి ఇన్వెస్టర్స్ అంటే మార్కెట్లో మిగతా ఇన్వెస్టర్స్కి దొరికినట్టుగానే ఫెసిలిటీస్ అండ్ బ్రోకర్ నుంచి కానివ్వండి, ఎక్స్చేంజ్ బోర్డ్స్ నుంచి కానివ్వండి, సెబీ నుంచి కానీ అతనికి కూడా సేమ్ దొరుకుతున్నాయా లేవా, మార్కెట్లో ఈ రిటైల్ ఇన్వెస్టర్స్ పట్ల ఉన్న అపోహలు అనేటివి మనం క్లియర్గా డిస్క్లోజ్ చేద్దాం. వాటిని తొలగించడానికి మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టాక్ మార్కెట్ అనగానే స్టార్ట్ అయ్యేది ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్. ప్రైమరీ మార్కెట్ అంటే ఐపీఓ, సెకండరీ మార్కెట్ అంటే మనం చూస్తున్న ఎక్స్చేంజ్ బోర్డ్స్లో ఎన్ఎస్సి మార్కెట్లో, బిఎస్సి మార్కెట్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్. అందులో ఇన్వెస్టర్స్ వస్తారు, ట్రేడర్స్ వస్తారు. సో ట్రేడింగ్ మీద అండ్ ఇన్వెస్ట్మెంట్ మీద, ఈ రెండింటి మీద మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్స్కి ఉన్న అపోహలు అనేటివి మనం క్లియర్గా తొలగించడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ మనం ఐపీఓ మార్కెట్కి వచ్చేసరికి ఐపీఓలో మనకి క్లియర్గా రిజర్వేషన్స్ అయితే ఉంటాయి. మీరు ఐపీఓ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు క్లియర్గా చూస్తే రిజర్వేషన్స్ అయితే ఉంటాయి. క్యూఐబి ఇన్వెస్టర్స్కి అని, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆర్ హై నెట్వర్త్ పీపుల్ అని, ఆర్ రిటైల్ ఇన్వెస్టర్స్ అని, ఆర్ ఎంప్లాయీస్ అని, ఆర్ ఎగ్జిస్టెంట్ షేర్ హోల్డర్స్ అని, ఇలా 5 కేటగిరీస్ని డివైడ్ చేసి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ రిజర్వేషన్స్ అనేటివి ఇచ్చారు. అండ్ వాళ్ళ రిజర్వేషన్ కూడా క్లియర్గా లిమిటెడ్లో ఉండే విధంగా, అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎంత వరకు మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే రిసోర్స్, అంటే ఆ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గట్టుగా కూడా రూల్స్, రెగ్యులేషన్స్ సెబీ ఇచ్చింది. సో అవి ఏంటి అనేది మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఐపీఓలో మనకు కనబడేది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ అంటాం. ఎఫ్ఐఈస్, డిఐఈస్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్లో మనకి ఈ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ కేటగిరీస్లో ఉంటారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ బయ్యర్స్లో మనకి బ్యాంక్స్ కనబడతాయి, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కనబడతాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ కనబడతాయి, ఈ ఎఫ్ఐఈస్ అండ్ డిఐఈస్ కేటగిరీస్లో, అండ్ మ్యూచువల్ ఫండ్స్. వీళ్ళకి ఐపీఓ ఇన్వెస్ట్మెంట్లో 50% రిజర్వేషన్ అనేది గ్యారంటీగా ఉంటుంది. మీరు ఏ ఐపీఓలో చూసినా వాళ్ళకి పక్కా 50% ఉంటుంది. ఎందుకు? వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీని బట్టి, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ని బట్టి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ప్రతి ఇన్వెస్ట్మెంట్స్లో హై ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకి ఇస్తారు. ఆ తర్వాత హై నెట్వర్త్ పీపుల్ ఆర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు, వీళ్ళకి ఇస్తారు ప్రిఫరెన్స్. బట్ కాకపోతే వీళ్ళకి రిటైల్ ఇన్వెస్టర్స్కి సేమ్ ప్రిఫరెన్స్ ఉంటుంది, అంత ఎఫెక్టివ్గా ఉండదు. బట్ కాకపోతే వీళ్ళు కొంచెం ఫినాన్షియల్లీ ఇంకా బెటర్గా ఉంటారు కంపేరింగ్ టు రిటైల్ ఇన్వెస్టర్స్. సో ఇక్కడ వీళ్ళని ఎలా గుర్తించగలుగుతాము ఏ నెట్వర్త్ పీపుల్ అని అంటే మాత్రం క్లియర్గా డిమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు మీరు బాగా గమనించండి. పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్ ఆర్ నాట్ అని మిమ్మల్ని రిక్వైర్ చేస్తుంది డిమాట్ అకౌంట్ ప్రతి ఓపెనింగ్ లో. మీరు పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్ అని ఆ కాలంని ప్రెస్ చేసి డిమాట్ అకౌంట్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. మిమ్మల్ని ఆ ట్రేడింగ్ అకౌంట్ ని ఓపెన్ చేయడానికి అలో చేయరు. ట్రేడింగ్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు మాక్సిమం మన వాళ్ళందరూ. ఆఫ్స్టాక్స్ కానివ్వండి, జిరోదా కానివ్వండి, ఎల్ఎస్ బ్లూ కానివ్వండి, గ్రో కానివ్వండి, మీరు ట్రై చేయండి. చూడండి, పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్ అని ఆప్షన్ ని ఎంటర్ చేసి ట్రై చేయండి, మిమ్మల్ని అలో చేయదు. ఎందుకంటే పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్ కిందకి మీరు ట్రై అయితే క్లియర్గా మీరు నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ గా మారుతారు, అంటే హై నెట్వర్క్ పీపుల్గా మారుతారు. మీకు ఫెసిలిటీస్ ఎక్కువ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఫెసిలిటీస్ అనేది ఆ బ్రోకర్స్ ప్రొవైడ్ చేయలేరు కాబట్టి మిమ్మల్ని వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి అలో చేయరు. మీరు మ్యాక్సిమం చూసి ఉంటే అది తెలుస్తుంది. సో రిటైల్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు తక్కువ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీని కలిగి ఉంటారు, తక్కువ మొత్తంలో వాళ్ళ రిసోర్సెస్ అనేటివి వాళ్ళవి ఉంటాయి. కాబట్టి రిటైల్ ఇన్వెస్టర్స్ని మనం అందరూ బ్రోకర్స్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి యూజ్ చేస్తారు. మాక్సిమం మనకు అడ్వర్టైజ్మెంట్లో కనబడే అన్ని అకౌంట్స్ కూడా ఈ రిటైల్ ఇన్వెస్టర్స్ కోసమే ఉంటాయి. సో ఆ తర్వాత ప్రతి ఎంప్లాయీస్ కూడా ఐపీఓలు, అంటే వాళ్ళ కంపెనీలో వాళ్ళ షేర్స్ కొనుక్కునేందుకు అవకాశం ఇవ్వాలి కాబట్టి ఎంప్లాయ్మెంట్ కోటా కూడా ఇస్తారు. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కూడా ఒక్కోసారి మాకు కూడా ఫ్రెష్ ఇష్యూలో, అంటే వాళ్ళ కంపెనీ నుంచి ఫ్రెష్గా ఇస్తున్న షేర్స్లో మేము కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అవకాశాన్ని కలిగించాలి అన్నప్పుడు ఎగ్జిస్టర్ షేర్ హోల్డర్స్ కూడా వాళ్ళ కోటా ఉంటుంది. సో ఇక్కడ క్యూఐబికి మ్యాక్సిమం 30%, 50% ఉంటుంది.
అండ్ క్లియర్గా 50% ఎప్పటికీ వాళ్ళకి ఇస్తూనే ఉంటారు. ఆ తర్వాత నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్కి క్లియర్గా మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది, మినిమం రిజర్వేషన్ అనేది 10 నుంచి 35 మధ్యలో ఉంటుంది. అంటే 10%కి తగ్గకుండా 35%కి మించకుండా ఉంటుంది. ఎంప్లాయీస్కి 10 ఇస్తారు, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కూడా మ్యాక్సిమం 10 ఇస్తారు. సో మీరు ఇక్కడ చూసుకుంటే అంతా మంచిగానే ఉంది. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, నేను క్యూఐబి అండ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఎంప్లాయీస్, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్ యొక్క మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది, మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంతకు మించకుండా ఉండాలో చూడలేదు. బట్ ఐపీఓ ఇన్వెస్ట్మెంట్లో రిటైల్ ఇన్వెస్టర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది 2 lakhsకి మించి ఉండదు. ఒకవేళ ఒక పర్సన్ 2 lakhsకి మించి తన ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించిన ఆర్డర్స్ అనేది ఐపీఓకి ఇచ్చారనుకోండి, ఐపీఓ అలాట్మెంట్ కోసం 2 lakhs మించి వర్త్ షేర్స్ ని అతను రిక్వైర్ చేసి కోరుకున్నాడు అనుకోండి, అతనికి ఇవ్వరు. ఓన్లీ 2 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసేందుకే రైట్ ఉంది ప్రతి ఐపీఓలో, అంతే. బట్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి అలా లేదు, వాళ్ళు అంతైనా చేసుకోవచ్చు. హై నెట్వర్క్ పీపుల్ వాళ్ళకు కూడా కొంచెం లిమిటేషన్స్ ఎక్కువనే ఉన్నాయి, వాళ్ళు కూడా చేసుకోవచ్చు. బట్ రిటైల్స్కి వచ్చేసరికి అక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఐపీఓలో రిటైల్ ఇన్వెస్టర్స్ కి కలుగుతున్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటిదంటే, అతను 2 lakhs మించి చేయలేడు. 2 lakhs మించి మేము ఎక్కడ చేస్తామంటే చేయరు. అందుకే సెబీ కూడా అంతకు మించి రిటైల్ ఇన్వెస్టర్స్ చేయలేరు అనే లిమిటేషన్ పెట్టింది. ప్రతి ఐపీఓలో 2 lakhs మించి చేయడానికి వీలు లేదు. సో అందువల్ల రిటైల్ కోటా అనేది తక్కువ. అండ్ అందుకే కంపెనీస్ కూడా ఈ తక్కువ కెపాసిటీ ఉన్న వాళ్ళను మనం ఎక్కువ మంది కోసం ట్రై చేయడం కన్నా, ఎక్కువ కెపాసిటీ ఉన్న వాళ్ళను ఎక్కువ మందిని ట్రై చేస్తే, తక్కువ మందిని ట్రై చేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్స్ ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ మనం మన ఇన్వెస్ట్మెంట్ లో వాళ్ళకి రిజర్వేషన్ ఎక్కువ ఇచ్చామనుకోండి, వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. అలా అని ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది రాలేదనుకో, ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకే ఈ రిటైల్ ఇన్వెస్టర్స్ తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి క్లియర్ గా మార్కెట్ లో రిజర్వేషన్ కూడా ఆ ఐపీఓ అలొకేషన్స్ లో తక్కువ ఇచ్చుకుంటారు. సో అక్కడ మనకి చాలా కంపెనీస్ లో మనకి 10%, 15% కనబడతాయి. కొన్ని కంపెనీస్ లోనే మనకి 35 కనబడుతుంది. సో అది మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఒక దగ్గర మనకి రిటైల్ ఇన్వెస్టర్స్ కి ఉన్న ప్రాబ్లం. మిగతా అన్ని విషయాల్లో అందరితో పాటు మనము సమానంగానే ఉన్నాము. అండ్ ఆ తర్వాత ఐపీఓ మార్కెట్ వచ్చిన తర్వాత మనం సెకండరీ మార్కెట్కి వస్తాం. ఈ సెకండరీ మార్కెట్కి వచ్చిన తర్వాత మార్కెట్లో ఇన్వెస్టర్స్ తో పాటు, రిటైల్ ఇన్వెస్టర్స్ తో పాటు రిటైల్ ట్రేడర్స్ కూడా ఉంటారు. ఎవరు ఉంటారు? రిటైల్ ఇన్వెస్టర్ అండ్ రిటైల్ ట్రేడర్. మీరు అర్థం చేసుకోవచ్చు, మార్కెట్లో కూడా ఈ రిటైల్ ఇన్వెస్టర్స్ కి, ఈ రిటైల్ ట్రేడర్స్ కి మధ్యలో ప్రాబ్లం క్రియేట్ కావద్దు అని మార్కెట్లో ప్రీ ఓపెన్ మార్కెట్ అని, రెగ్యులర్ మార్కెట్ అని, ప్రీ క్లోజ్ మార్కెట్ అనేది 3 మార్కెట్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తున్నాయి ఎక్స్చేంజ్ బోర్డ్స్. సో మనం చూసుకుంటే ఈ ప్రీ ఓపెన్ మార్కెట్లో ఓన్లీ ఇన్వెస్టర్సే పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ప్రీ క్లోజ్ మార్కెట్లో కూడా ఓన్లీ ఇన్వెస్టర్స్. నేను క్లియర్ గా చెప్తున్నాను, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇన్వెస్టర్స్ అనే దానికి నేను హైలైట్ కూడా చేశాను. స్టాక్ మార్కెట్ లో అందరూ ఇన్వెస్టర్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. ఇన్వెస్టర్ పార్టిసిపేట్ చేయాలంటే మీ డిమాట్ అకౌంట్, మీకు ఎవరైతే డిమాట్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ డిమాట్ అకౌంట్ హోల్డర్ నిన్ను ఇన్వెస్టర్ గా ట్రీట్ చేస్తే అప్పుడు నిన్ను ఆ ప్రీ ఐపీఓ మార్కెట్ లో పార్టిసిపేట్ చేయడానికి నీకు రైట్ ఇస్తారు. అదర్వైజ్ నువ్వు ఎలిజిబుల్ కాలేవు, నీకు ఇవ్వడు. సో దీన్ని నువ్వు అర్థం చేసుకుంటే క్లియర్ గా ఇన్వెస్టర్స్ అందరూ కూడా మార్కెట్ లో పార్టిసిపేట్ చేయగలుగుతారు అన్ని మార్కెట్స్ లో. బట్ ట్రేడర్సే పార్టిసిపేట్ చేయలేరు. అది ఒకటే ఉన్న డిసడ్వాంటేజ్. దాన్ని మనం కరెక్ట్ గా అర్థం చేసుకోక మార్కెట్ లో హై నెట్ వర్త్ పీపుల్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కే ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి అని అనుకుంటే మాత్రం తప్పు. మార్కెట్ లో సెబీ అండ్ ఎన్ఎస్సి, బిఎస్సి అందరినీ ఒకే విధంగా చూస్తుంది. సో ఇక్కడి వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు క్లియర్ గా చూసుకోవచ్చు, నిన్న బ్లాక్ డీల్ జరిగింది సిప్లాది. మీరు దాంట్లో చూసుకుంటే మీరు చూసుకోదు, అహ్మద్ చూస్తున్నారా? దీనికి సంబంధించి ఒక న్యూస్ కూడా వచ్చింది మార్కెట్లో. సిప్లా ప్రమోటర్స్ ఎగ్జిస్ట్ వయ్యా 2000 crores బ్లాక్ డీల్ అని. నేను ఇదివరకు వీడియోస్లో కూడా మాట్లాడాను. కోటాక్ సెక్యూరిటీస్ వాళ్ళు చేయాలనుకుంటున్నారు అని. అది ఒకటి ఈవినింగ్ రోజు వచ్చింది. ఆ రోజు లాస్ట్ ఫ్రైడే రోజు ఈవినింగ్ వచ్చింది. మీరు చూసుకుంటే ఆ రోజు వాళ్ళు ఫ్లోర్ ప్రైజ్ కూడా 1442 రూపాయలకే వాళ్ళ షేర్స్ అమ్మాలనుకుంటున్నారు, అకార్డింగ్ టు 6% డిస్కౌంట్ ప్రైజ్ కానీ. పెద్ద న్యూస్ అంతా సర్క్యులేట్ చేశారు. బట్ తెల్లారంగా చూస్తే ఎర్లీ మార్నింగ్, మళ్ళీ మండే రోజు చూస్తే మార్నింగ్ ప్రీ ఓపెన్ మార్కెట్ అవర్స్ లోనే వీళ్ళ షేర్స్ అనేటివి, వీళ్ళ టోటల్ షేర్స్ అనేటివి ఈజీగా పర్చేజ్ చేయబడ్డాయి బ్లాక్ డీల్లో. ఇన్వెస్టర్స్ కొనుక్కున్నారు,
చూసుకోవచ్చు. దుబాయ్ ఇన్వెస్ట్మెంట్స్, యాక్సెస్ మ్యూచువల్ ఫండ్స్ చూస్తున్నారు కదా, బిఎఫ్ఎస్ సెక్యూరిటీస్, యూరోపియన్, చాలా మంది కొన్ని గోల్డ్మెన్ స్కాచ్, సింగపూర్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, వీళ్ళందరూ బ్లాక్ డీ ద్వారా వీళ్ళ షేర్స్ అన్ని కొనుక్కున్నారు. చూడండి, ఒకటే ప్రైస్. ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో మార్కెట్లో అమ్మకాలు జరిగితే ఎటువంటి ప్రైస్ చేంజ్ రాలేదు? చూస్తున్నారు కదా, ఇట్ ఈస్ కాల్ హై లిక్విడిటీ. మార్కెట్లో ప్రైస్ అనేది చేంజ్ కాకుండా ఎక్కువ మొత్తంలో మన షేర్స్ని మనం ఈజీగా అమ్మగలగడం, ఈజీగా కొనగలగడం హై లిక్విడిటీ. అంటే మనకి పార్టిసిపెంట్స్ అనే వాళ్ళు ఎక్కువ మొత్తంలో కనబడుతున్నప్పుడు మనం హై లిక్విడిటీ అనేది ఉంది అని అనుకుంటాము. అందువల్ల ప్రైస్ చేంజ్ అనేది కొంచెం తక్కువ వస్తుంది అండ్ ఈజీగా ఎగ్జిక్యూషన్స్ కూడా జరుగుతాయి. సో హై లిక్విడిటీ అనేది బాగా పర్ఫామ్ చేసేసి మార్కెట్లో, సెకండరీ మార్కెట్లో ఎటువంటి ప్రైస్ ఇంపాక్ట్ రాకుండా చూసుకున్నారు. మీరు చూసుకోవచ్చు, సెకండరీ మార్కెట్లో మార్కెట్ మళ్ళీ పర్ఫెక్ట్గా, కొంచెం నెట్వర్క్ స్లో ఉంది, చూద్దాం. ఎటువంటి ఇబ్బంది రాకుండా మార్కెట్లో ప్రైస్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా క్లోజ్ చేసుకోగలిగారు. ఈ ప్రీ ఓపెన్ మార్కెట్ అనేది కూడా అందుకే పెట్టారు, హై లిక్విడిటీ అనేది ఉండడానికి. మార్కెట్లో బిగ్ ఆర్డర్స్ అన్నీ కూడా, మార్కెట్లో ఉన్న బిగ్ ఆర్డర్స్ అన్నీ కూడా రెగ్యులర్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి రిటైల్ ట్రేడర్స్ని అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఉండేందుకు అండ్ హై లిక్విడిటీ అనేది మార్కెట్లో పర్ఫామ్ చేసేందుకు ఈ స్పెషల్ విండో అనేది ఏర్పాటు చేశారు. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, ఈ ప్రమోటర్స్ కానివ్వండి, ఎవరైనా కూడా బిగ్ ఆర్డర్స్ అనేవి మార్కెట్లో ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పర్టికులర్ టైం అనేది హెల్ప్ అవుతుంది. ఇది ప్యూర్లీ ఫర్ హై లిక్విడిటీని మార్కెట్లో ప్రొవైడ్ చేయడానికి 9 to 9 AM మధ్యలో జరుగుతుంది. అందులో ఓన్లీ ఇన్వెస్టర్సే పార్టిసిపేట్ చేస్తారు, ఓన్లీ ఫర్ ఇన్వెస్టర్స్ కోసం అది. తర్వాత చూసుకుంటే రెగ్యులర్ మార్కెట్ అనేది అందరికీ తెలుసు. 9:15 AM నుంచి మార్కెట్లో మనకి ఎప్పటి వరకు ఉంటుంది? 3:30, 9:15 నుంచి 3:30. ఇది రెగ్యులర్ మార్కెట్ అవర్స్. ఇందులో వచ్చేసరికి మార్కెట్లో ఇన్వెస్టర్స్తో పాటు ట్రేడర్స్ పార్టిసిపేట్ చేస్తారు. బట్ మార్కెట్లో ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉంది అంటే, ఈ ఇన్వెస్టర్స్ని, ఈ ట్రేడర్స్ని బ్రోకరు ఒకే విధంగా ట్రీట్ చేయడు. అండ్ సర్వీసెస్ కూడా ఈ బ్రోకరు రిటైల్ ట్రేడర్స్కి అండ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి ఇచ్చినట్టుగా సేమ్ ఫెసిలిటీస్ అనేటివి ప్రొవైడ్ చేయడు. మీరు గుర్తుంచుకోవచ్చు బాగా, అంటే చాలా ఈజీగా. మీరు షార్టింగ్ చేస్తే మీరు క్లియర్గా చూసుకోండి, ఇంట్రాడేలో షార్టింగ్ అనేది మార్కెట్లో మనకి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చేస్తారు, రిటైల్ ట్రేడర్స్ చేస్తారు. బట్ రిటైల్ ట్రేడర్స్ షార్ట్ చేస్తే 100% వాళ్ళు ఇంట్రాడేలోనే క్లోజ్ చేసుకోవాలి. అలాగే క్యారీ ఫార్వర్డింగ్ అనేది చేసుకోవడానికి ఉండదు. అండ్ ఒకవేళ ఇంట్రాడేలో పర్చేస్ చేసినా కూడా ఎవరు? ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అలాంటే వాళ్ళు కూడా ట్రేడింగ్ విండో ద్వారా వాళ్ళు కూడా ట్రేడ్ చేస్తే మార్జిన్స్తోని వాళ్ళు ఈజీగా అదే రోజు కంపల్సరీ క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్లో ఈ ఫెసిలిటీస్ అనేది ఉండేది. ఇదివరకు మార్కెట్లో చాలా మందికి T+7 డేస్ ఉంది, T+7 ట్రేడింగ్ డేస్ ఉండేది. మార్కెట్లో మనకి చాలా మందికి తెలిసి ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్కి. బిఫోర్ 10 years బ్యాక్ మార్కెట్లో ఏంటంటే ఏదైనా కంపెనీలో మనం పర్చేస్ చేసుకుంటే లెవరేజ్తోని 7 days వరకు హోల్డింగ్ చేసుకునే టైం ఉండేది. T+7 వెంచర్ క్యాపిటల్ సెక్యూరిటీస్లో కానీ మిగతా దాంట్లో నేను బ్రోకర్ డిమాట్ అకౌంట్ వెంచర్ క్యాపిటల్లో ప్రొవైడ్ చేసి వాడినప్పుడు నాకు బాగా గుర్తు. T+7 days క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలిగే వాళ్ళం. బట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది యాడ్ అయ్యేది. బట్ కాకపోతే బ్రోకరేజ్ ఛార్జెస్ కొంచెం ఎక్కువ ఉండేది. బట్ కాకపోతే 7 days మనం వెయిట్ చేసేందుకు టైం పీరియడ్ ఉండేది. బట్ ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ అనేవి రిటైల్ ట్రేడర్స్కి ఎవరికి లేవు. T+7 days పే అయ్యి T+1 సెటిల్మెంట్ అనేది విత్ ఇన్ డే. ఇంకా ఇప్పుడు ఏంటంటే విత్ ఇన్ ద టైంలోనే అయిపోవాలి. ఏంటిది, నేను బై చేశాను, సెల్ చేశాను, నా ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది, నా అమౌంట్ నాకు ఇమీడియట్ టైంలోనే రావాలి, అలా కోరుకుంటున్నారు. అలాంటి ఫెసిలిటీస్ కూడా మార్కెట్లో మనకి బ్రోకర్స్ ప్రొవైడ్ చేశారు, అలాంటివి జరుగుతున్నాయి కూడా. బట్ అది కరెక్ట్ కాదు. T+7 days ఉన్నప్పుడు బెటర్గా ఉండేది, ఆపర్చునిటీ కొంచెం టైం ఉండేది వెయిటింగ్ చేసేందుకు. బట్ ఈ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి ఆ ఫెసిలిటీస్ ఇంకా ఉన్నాయి. వాళ్ళ ట్రేడింగ్ విండోలో ట్రేడింగ్ ద్వారా ఏదైనా స్టాక్స్ని పర్చేజ్ చేసి ఉంటే క్లియర్గా ఆ స్టాక్స్ని వాళ్ళు నెక్స్ట్ 3-4 daysకి ఆర్ 5 daysకి షార్ట్ టైం, ఎంత టైం వరకైనా వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం షార్ట్ చేసిన వాటిని కూడా, సెల్ చేసిన వాటిని కూడా
స్టాక్ మార్కెట్లో ఏదైనా కంపెనీ షేర్స్లో ఏదైనా షార్టింగ్ చేసి మనం ఇంట్రాడేలోనే సెల్ చేస్తే మనం క్లియర్గా మనం ఆ రోజే మళ్ళీ పర్చేస్ చేసేయాలి. బట్ కాకపోతే వాళ్ళకి అలాంటిది లేదు. వాళ్ళు కొన్ని రోజులు వెయిటింగ్ తీసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అది ఏంటిది? ఆ రిటైల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్కి అండ్ బ్రోకర్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ద్వారా అది ఏర్పడింది. క్లియర్గా చూసుకోవచ్చు మనం. ఇక్కడ ఏంటి మనం చూడవచ్చు హిడెన్బర్గ్ సెబీ చైర్పర్సన్ మీద హిడెన్బర్గ్ వాళ్ళు ఒక అలిగేషన్ మోపారు. మీరు చూసుకోవచ్చు, మీకు గుర్తుందో లేదో తెలియదు. బట్ కాకపోతే అప్పుడు సెబీ చైర్పర్సన్ వాళ్ళకి కౌంటర్ అటాక్ ఇస్తూ హిడెన్బర్గ్ రీసెర్చ్ మే హ్యావ్ షార్ట్ పొజిషన్స్ ఇన్ ద సెక్యూరిటీస్ కవర్డ్ ఇన్ ద రిపోర్ట్. అంటే మా మీద అలిగేషన్ చేస్తూ ఈ రిపోర్ట్స్ అన్ని ఇవ్వడం ద్వారా వాళ్ళు హిడెన్బర్గ్ రీసెర్చ్ వాళ్ళు అదానిస్ గ్రూప్స్లో ఉంచుకున్న షార్ట్ పొజిషన్స్ అన్నీ కూడా అదాని ఎంటర్ప్రైజ్ కావచ్చు, అదాని పవర్ కావచ్చు, మిగతా వాటిల్లో వాళ్ళు క్రియేట్ చేసిన షార్ట్ పొజిషన్స్ అన్నిటిని కూడా ఇప్పుడు కవర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు అని చెప్పింది. ఒక సెబీ చైర్పర్సన్ అలా అంది అంటే అర్థం చేసుకోండి షార్ట్ పొజిషన్స్ని. క్లియర్ ఇక్కడ అవబోతుంది కదా. షార్ట్ పొజిషన్స్ అంటే వాళ్ళ దగ్గర షార్ట్ పొజిషన్ అంటే అర్థం చేసుకోవచ్చు, మన దగ్గర ఆ కంపెనీ షేర్స్ లేకుండానే బ్రోకర్ దగ్గర నుంచి ఆ షేర్స్ని అరువుగా తీసుకొని మనం మార్కెట్లో అమ్మి వెయిటింగ్ చేయడం. అంటే బ్రోకర్ దగ్గర నుంచి వాళ్ళు ఆ షేర్స్ని అరువు తీసుకొని వాళ్ళు ఇప్పటి వరకు కూడా అమ్మకుండా ఉండేందుకు అవకాశం ఉందా అంటే ఉంది. అది అగ్రిమెంట్ అనేది ఆ బ్రోకర్కి ఉన్న ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్కి మధ్యలో ఉన్నది. అతని దగ్గరికి బ్రోకర్ దగ్గరికి గన్ని షేర్స్ ఎలా వస్తాయంటే వాళ్ళ దగ్గరకు వస్తాయి. ప్లెడ్జింగ్ షేర్స్ ఉంటాయి, ప్లెడ్జ్డ్ షేర్స్ ఉంటాయి, వాళ్ళ హోల్డింగ్స్ కూడా ఉంటాయి, బ్రోకర్స్ హోల్డింగ్స్ కూడా. సో ఆ బేసిస్లో చూసుకుంటే వాళ్ళ దగ్గర అవన్నీ ఉంటాయి కాబట్టి మనకి ఇంట్రాడేలో షార్టింగ్కి షేర్స్ని ప్రొవైడ్ చేయగలుగుతున్నారు అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. బట్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ప్రొవైడ్ చేసినంత ఏంటిది ప్రొవైడ్ చేసిన అన్ని ఫెసిలిటీస్ మనకి ప్రొవైడ్ చేయట్లేదు. అడ్వాంటేజ్ అనేది ఇద్దరికి ఇస్తున్నాడు. బట్ కాకపోతే వాళ్ళకి కొంచెం ఫేవరబుల్గా ఉంది, మనకి కొంచెం అన్ఫేవరబుల్గా ఉంది. వాళ్ళు ఆ పొజిషన్స్ని క్యారీగా అంటే ముందు డేస్ కూడా వాళ్ళు క్యారీ చేసుకోవచ్చు. బట్ మనం కాకపోతే క్లోజ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ అండ్ మన దగ్గర ఉన్న రిసోర్సెస్ అండ్ రీసెర్చ్ టీమ్ అండ్ మేనేజ్మెంట్ ఆల్ ఫ్యాక్టర్స్ అనేటివి వస్తాయి కాబట్టి కన్సిడర్ చేయబడతాయి కాబట్టి మనకి ఆ ఫెసిలిటీ అనేది తక్కువగా ఉంది. అది ఒకటే డిసడ్వాంటేజ్. స్టాక్ మార్కెట్లో మనం షార్టింగ్ చేసి మార్కెట్లో మనం సక్సెస్ కాలేకపోతున్నాము. మార్కెట్ పడుతున్నప్పుడు పెరుగుతున్నప్పుడు వాళ్ళకున్నంత ఫేవర్స్ అనేవి మనకు ఉండలేకపోతున్నాయి. ఎందుకు అంటే మేజర్ రీజన్ ఏంటిది? క్లియర్గా చూసుకుంటే షార్టింగ్ పొజిషన్స్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేయలేము ఈ రెగ్యులర్ మార్కెట్లో. సో మనం ఈ రెగ్యులర్ మార్కెట్లో ఓన్లీ ఇంట్రాడేనే చేస్తాం. సో మనకి ఇంకా రీసెర్చ్ అనేది ఎక్కువ కావాలి. వాళ్ళకి కూడా రీసెర్చ్ అవసరమే, వాళ్ళకు కూడా రీసెర్చ్ ఉంటుంది. బట్ కాకపోతే ఆ రీసెర్చ్ టీమ్ అనేది వాళ్ళు రీసెర్చ్ చేసింది ఇమ్మీడియట్గా ఆ రోజే జరగకపోవచ్చు కదా, ఇంకా కొంచెం టైం ఎక్కువగా చాయిస్ ఉంటుంది అని చెప్పేసి అంటే వాళ్ళ రీసెర్చ్ టీం యొక్క ఒపీనియన్ని వీళ్ళు బ్రోకర్స్ ట్రస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చారు. బట్ మనకి అది ఇవ్వలేదు. అది మనకున్న డిసడ్వాంటేజ్. సో అండ్ ఒకవేళ అలా తీసుకోవడం ద్వారా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం క్రియేట్ అయినా కూడా వాళ్ళు షార్ట్ టైంలో ఈజీగా కవర్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంతా అమౌంట్ ఉంటుంది, వాళ్ళు రీపే చేయగలుగుతారు, వీళ్ళు పే చేయించుకోగలుగుతారు అండ్ వాళ్ళ యొక్క హోల్డింగ్స్ కూడా వీళ్ళ దగ్గర ఎక్కువ మొత్తంలో ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆ ఫేవరబిలిటీ అనేది ఇవ్వగలుగుతారు. మన దగ్గర అంత హోల్డింగ్స్ కెపాసిటీ మనం మెయింటైన్ చేయం కాబట్టి మనకి ఇవ్వరు. సో అండ్ క్లియర్గా చూసుకుంటే మనం లిక్విడిటీ మాట్లాడాం. ఒక నిమిషం, మనం ప్రీ ఓపెన్ లిక్విడిటీ గురించి మాట్లాడుకున్నాం కదా, ప్రీ ఓపెన్ మార్కెట్ లిక్విడిటీ గురించి. సో ఇక్కడ చూసుకోవచ్చు, నిన్న మార్కెట్ డీల్ గురించి మాట్లాడాం కదా. లిక్విడిటీ చూస్తే నిన్న మనకి ప్రీ ఓపెన్ మార్కెట్లో సిప్లా ప్రమోటర్స్ చూడొచ్చు. ఇద్దరి దగ్గర నుంచి సమీనా అహ్మద్ అండ్ రుమానా అహ్మద్ ఇద్దరి దగ్గర నుంచి నిన్న సెల్లింగ్స్ అనేవి జరిగాయి. మీరు దాని ప్రమోటర్ ఎగ్జిస్టింగ్ 200 crores అని ఒకటి మార్కెట్లో కూడా న్యూస్ కూడా సర్క్యులేట్ అయింది. ఆ న్యూస్ కూడా మీరు సెర్చ్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే క్లియర్గా వీళ్ళు ఇంత పెద్ద బ్లాక్ అండ్ బల్క్ డీల్ని క్లియర్గా చూసుకోవచ్చు. 1518 రూపీస్.75 దగ్గరనే ఎగ్జిక్యూట్ చేయగలిగారు ప్రీ మార్కెట్ అవర్స్లోనే.
అంటే 9 to 9 AM ప్రీ ఓపెన్ మార్కెట్ అవర్స్లోనే వీళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు. దానికి సంబంధించిన న్యూస్ కూడా ఉంది, మీరు సెర్చ్ చేసుకోండి. సో అక్కడ ఎగ్జిక్యూషన్ జరిగినా కూడా మార్కెట్ అనేది 1532 రూపీస్ 32.90 దగ్గర ఓపెన్ అయింది. నిన్న మార్కెట్ ఓపెనింగ్ కూడా 1533 రూపీస్ 0.90 పైసా దగ్గర ఓపెన్ అయింది. అంటే మార్కెట్లో అంతా పెద్ద బ్లాక్ అండ్ బల్క్ డీల్ 1518 రూపీస్ 18 రూపీస్ చేంజ్ జరిగినా కూడా మార్కెట్లో ఎటువంటి రియాక్షన్ అనేది రెగ్యులర్ మార్కెట్లో కనబడకుండా మార్కెట్ ఓపెనింగ్ అనేది ఉంది. సో చూడవచ్చు అక్కడ ప్రైస్ చేంజ్ అనేది ఇంపాక్టెడ్గా రాకుండా మార్కెట్లో ట్రేడ్స్ అనేటివి మంచిగా ఈజీ అంటే హై ప్రైజెస్కి ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా మార్కెట్లో రిస్క్ అనేది ట్రేడ్ ఎగ్జిక్యూషన్ రిస్క్ అనేది ఇన్వెస్టర్స్కి ఉండకుండా ఉండే విధంగా మనకి ఈ ప్రీ ఓపెన్ మార్కెట్ విండో అనేది పనిచేస్తుంది. సో మీరు ప్రీ ఓపెన్ మార్కెట్ అనేది 9 to 9 AM మధ్యలో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్, మార్కెట్లో ఉన్న ప్రమోటర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. ఓన్లీ ఇన్వెస్టర్స్. ఆ ఇన్వెస్టర్ విండో అనేది మార్కెట్లో హై లిక్విడిటీని ప్రొవైడ్ చేయడానికి ఇలాంటి పెద్ద పెద్ద ఆర్డర్స్ అనేటివి మార్కెట్లో ఈజీగా షార్ట్ టైంలో ఎగ్జిక్యూట్ కావడానికి, అంతే పెద్ద మొత్తంలో మార్కెట్లో పార్టిసిపెంట్స్ అనేవాళ్ళు పెద్ద మొత్తంలో ఆర్డర్స్ని రిసీవ్ చేసుకోవడానికి అండ్ ఎగ్జిక్యూట్ చేసేదానికి అవకాశం అనేది ఉండే విధంగా ఈ ప్రీ ఓపెన్ మార్కెట్ అనేది హెల్ప్ అవుతుంది. సో మీరు దీన్ని కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవాలి. అండ్ ప్రీ క్లోజ్ మార్కెట్ కూడా సిమిలర్గానే ఉంటుంది, బట్ కాకపోతే మార్కెట్లో ఎప్పుడు ప్రీ ఓపెన్ మార్కెట్కి అంత ప్రిఫరెన్స్ ఉంటుంది, ప్రీ క్లోజ్ మార్కెట్కి అంత ఎఫెక్టివ్గా అయితే ఏమీ ఉండవు. సో అక్కడ కూడా మార్కెట్లో ఎగ్జిస్టెడ్ ఇన్వెస్టర్స్ అండ్ ప్రమోటర్స్ మిగతా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. ఓన్లీ రిటైల్ ట్రేడర్సే పార్టిసిపేట్ చెయ్యరు. సో ఈ రిటైల్ ట్రేడర్స్ ఎప్పటి వరకు పార్టిసిపేట్ చేస్తాడు అంటే ఓన్లీ 9:15 నుంచి 9:20 వరకే పార్టిసిపేట్ చేయగలుగుతారు. ఇంకా అయితే ఇంట్రాడేలో ఒకవేళ ఇన్వెస్టర్గా అయి ఉంటే మాత్రం, రిటైల్ ఇన్వెస్టర్ అయి ఉంటే క్లియర్గా 3:30 వరకు ఆర్డర్ ప్లేస్ చేసుకోగలుగుతాడు కావచ్చు. బట్ కాకపోతే సెటిల్మెంట్ టైం బేస్ చేసుకొని మనకి 3:20కే క్లోజ్ అవుతుంది. లేకుంటే పవర్ ఆఫ్ అటానమీ కింద బ్రోకరే మన ఆర్డర్స్ని క్లోజ్ చేస్తారు. సో మీరు వీడియోలో క్లియర్గా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్కి అండ్ రిటైల్ ట్రేడర్స్కి, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ క్లియర్గా చూశారు. అడ్వాంటేజెస్ అనేటివి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి, రిటైల్ ఇన్వెస్టర్స్కి ఐపీఓ మార్కెట్లో ఓన్లీ లిమిటేషన్ అనేది ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ 2 lakhsని బేస్ చేసుకొని మనకి ఐపీఓ మార్కెట్లో ఇన్వెస్టర్స్కి కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటే సెబీ ఇక్కడ రిటైల్ మార్కెట్లో, సెకండరీ మార్కెట్లో ట్రేడర్స్ని బ్రోకర్స్ ట్రస్ట్ చేయకుండా వాళ్ళని ఓన్లీ ఇంట్రాడేలోనే ఉండే విధంగా, అంటే వాళ్ళని ఇంట్రాడే ముందమే పార్టిసిపేట్ చేసే విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని క్రియేట్ చేసి ఇక్కడ రిటైల్ ట్రేడర్స్ని బ్రోకర్స్ ఇబ్బంది పెడుతున్నారు. అంతే తప్పించి మార్కెట్లో మిగతా ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. ఇన్వెస్టర్స్ ఎప్పుడు బెటర్ పొజిషన్లో ఉన్నారు, మార్కెట్లో వాళ్ళకి ఎటువంటి డిసడ్వాంటేజెస్ లేవు. బట్ రిటైల్ ట్రేడర్స్కే కంపేరింగ్ టు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి, అంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడ్ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళకి క్యారీ ఫార్వర్డ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. అండ్ రిటైల్ ట్రేడర్స్కి ఆ అవకాశం అనేది క్యారీ ఫార్వర్డ్ లేదు. ఇదివరకు T+7 ఉండేది, ఇప్పుడు అది కూడా తీసేసి అందరినీ ఇంట్రాడేలోనే ఉంచారు. సో మీకు ఇంకొక విషయం కూడా క్లియర్గా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్, నేను ఈ వీడియోస్ చేస్తున్నది నా స్టూడెంట్స్ కోసము అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ కోసము, క్లియర్గా స్టాక్ మార్కెట్ గురించి బెటర్ నాలెడ్జ్ క్రియేట్ చేసుకోవాలనుకునే వాళ్ళ కోసమే. బట్ మిగతా విషయాలు అనేవి మీరు కంపేర్ చేసి నాకు పర్సనల్ మెసేజ్ పెట్టకండి. సో స్టాక్ మార్కెట్లో నేను ఎన్ని చేస్తున్నా కూడా మీరు సెకండరీ ఇన్కమ్ కోసం యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టారు అంటే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రతిరోజు క్లాసెస్లో చెప్పుకుంటూ వెళ్తే డ్యూరేషన్ ఆఫ్ టైం అనేది ఎక్కువ అవుతుంది. అండ్ ప్రతి స్టూడెంట్ కూడా తక్కువ టైంలోనే నేర్చుకోవాలి స్టాక్ మార్కెట్ గురించి. అండ్ మళ్ళీ నేను సెల్ఫ్గా ట్రేడింగ్ చేయాలి అనుకుంటాడు కాబట్టి అతని డ్యూరేషన్ పీరియడ్ కూడా నేను 30 నుంచి 40 డేస్గా పెట్టుకున్నాను. అదే ఎక్కువ అనిపిస్తున్నది. నేను ఇవన్నీ విషయాలు మార్కెట్కి సంబంధించిన విషయాలు రెగ్యులర్ క్లాసెస్లో డిస్కషన్ చేస్తూ ఉంటే ఆ డ్యూరేషన్ పీరియడ్ కాస్త చాలా పెరుగుతుంది. అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే విషయం. సో అందువల్ల నేను ఈ యూట్యూబ్ ఛానల్ని మెయింటైన్ చేస్తున్నాను. సో దీన్ని మీరు కొంచెం అర్థం చేసుకొని నా ఇన్వెస్ట్మెంట్స్, నా ట్రేడింగ్ ప్రాఫిట్స్, మిగతా విషయాలు మాట్లాడకండి. అండ్ నేను
మిగతాయి కూడా అంటే బ్యాంక్ నిఫ్టీ కానీ అలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే అట్రాక్ట్, ఎవరైనా కూడా ఏదన్నా ఇనిషియేషన్ తీసుకున్నారంటే ఆ ఇనిషియేషన్ నుంచి ఎంతో కొంత బెనిఫిట్ని పొందాలనుకుంటున్నారు. సో అందువల్ల నేను నాకున్న నాలెడ్జ్ని క్లియర్గా మార్కెట్లో స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసమే చెప్తున్నాను. అక్కడ కూడా నేను ఎటువంటి అడ్వైజరీ చేయట్లేదు, ఏం చేయట్లేదు. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. అది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకుంటే లేదు. దాని ద్వారా నాకు స్టాక్ మార్కెట్ మీద ఎంత అవేర్నెస్ ఉంది, ఎంత నా ప్రిడిక్షన్స్ వర్కౌట్ అవుతున్నాయి, అది ఎందువల్ల వర్కౌట్ అవుతున్నాయి అనే విషయాలన్నీ కూడా నేను నా క్లాసెస్లో చెప్పుకుంటాను. సో మీరు క్లియర్గా పర్సనల్గా దీన్ని నన్ను క్వశ్చన్ చేయకండి, అర్థం చేసుకోండి. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్. నేర్చుకోవాలనుకునే వారి కోసం మాత్రం నేను చాలా చెప్తాను, ఇంకా కంటెంట్ అనేది చాలా ప్రొవైడ్ చేయాల్సింది ఉంది. అది టైం టు టైం అప్డేట్ అవుతుంది. నాకు కూడా ఫ్రీ టైం ఉండాలి, నాకు క్లాసెస్ ఉంటాయి. సో నేను అన్ని హ్యాండిల్ చేసుకుంటున్నాను కాబట్టి ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి. థ్యాంక్ యూ.